మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి అని, పథకం నుండి గాంధీజీ పేరును తొలగించరాదని రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును హరిస్తోంది అని విమర్శించిన ఆయన ఈ నెల 11న గోకవరం బస్టాండ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన రిలే దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడాయార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగ్, మోతా శారద్, దేవత, సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్, జైన్, భద్రంధర, మురళీకృష్ణ, ఐ సత్యనారాయణ, సూరిబాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం నేను వ్యవసాయ రైతును కాబట్టి చిన్న రైతులకి కూలీల చేత పని చేయించుకోలేని పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకం కూలీల చేత గట్లు, కన్నాలు, బోధులు, ఏదైనా చేలో చెత్త గట్ట ఉంటే కలుపు గట్ట తీయించుకునేటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఈ రోజు వరకు కూడా. రెండోది, ఎక్కువగా ఆరోగ్య శరీరంగా ఉండగా ముసలోళ్ళు, ముక్కోళ్ళు, మామూలుగా బతకలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెట్టు వాళ్ళు బ్రతుకు తెరువుగా అని చెప్పేసి కాలయాపన చేయకోకుండా వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని చెప్పి ఆ డబ్బులు ఇవ్వటం, ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతోనే వాళ్ళు ఉపాధి తెలుసుకొని రైతుల పనికి వెళ్ళేవారు, గవర్నమెంట్ పనికి వెళ్ళేవారు, ప్రభుత్వం వాళ్ళు కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేమలు కూడా వాళ్ళ చేత చేయించేది. మరి అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు పెడతంలో ఈ మోడీ గారికి ఏమొచ్చిందో తెగలు తెగలని ఆ పేరు తప్పించడం అనేది చాలా తప్పు. దాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఇక మీదట మోడీ గారు ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉంటారని, ఒకసారి రైతుల విషయంలో ఢిల్లీలో హర్యానా రైతులు, తర్వాత మన పంజాబ్ రైతులు చేసిన దీక్షని చచ్చినట్టు శిరసా వహించి ఆ చేసిన చట్టాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అదేవిధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలని, ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరు అలాగే కొనసాగించాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మీ అందరికీ తెలియపరుస్తాను. జై కాంగ్రెస్. పాత్రికేయులు కూడా ఇక్కడ అటెండ్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎలాగుంటుందంటే కాంగ్రెస్ పార్టీని తుడిచేయాలి, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా జనం మర్చిపోయేలాగా ఉండాలి అన్న ఒక దురుద్దేశం మీద పెట్టిన పథకం వందేళ్ళలో జీ రామ్జీ అని కొత్తగా పేరు పెట్టారండి. ఈ బీజేపీ గవర్నమెంట్కి కాంగ్రెస్ వాళ్ళు తిడతా పనిగా పెట్టుకున్నారు కాబట్టి, అలాగే అంబేద్కర్ గారిని సాక్షాత్తు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కించపరిచారండి. అంటే కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్లే ఉద్దేశం మీద మేము ప్రయత్నిస్తుంటే ఆ పథకాలని ఒక్కొక్కటిగా మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండరండి. అలాంటి మహాత్మా గాంధీ గారి పేరు తుడిచేద్దామని చెప్పి చేసిన పన్నాగండి. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. హైకమాండ్ పిలుపు మేరకు రేపు సౌత్ ఇండియా షాప్ మంగళ దగ్గర వినాయకుడు గాంధీ గారి విగ్రహం దగ్గర నిరాదేశతో కూడా మేము రెడీగా ఉన్నామండి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామండి. బీజేపీ గవర్నమెంట్ దిగొచ్చేదాకా కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.